నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని రూల్. పోలీస్ స్టేషన్లో మీ ఫోన్తో వీడియోలు తీయొచ్చా అంటే అవుననే అనాలి. అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం పోలీస్ స్టేషన్లో వీడియోలు ఫోటోలు తీయడం నేరం కాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి చట్టబద్ధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లలో పోలీసుల వీడియో రికార్డింగ్ను అనుమతించాల్సి ఉంటుంది. దేశంలో పౌరుల రక్షణ, సంఘంలో శాంతి భద్రతలను కాపాడడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. ప్రజల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థలో ఇది ఒకటి. పోలీసులన్నా, పోలీస్ వ్యవస్థలన్నా ఇప్పటికీ చాలా మందిలో భయం ఉంటుంది. పోలీసులు స్టేషన్లోనే అక్కడికి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. ఇలాంటి సమయంలో ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీస్తే బాధితులపైన కూడా పెట్టిన కేసులు, సంఘటనలు కూడా ఉన్నాయి. అసలు పోలీస్ స్టేషన్లో ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చా? పోలీసులు దీనికి అనుమతిస్తారా? ఇలా చేయడానికి చట్టబద్ధత ఏమైనా కల్పించారా? వీడియోలు తీస్తే తిరిగి పోలీసులు కేసు పెట్టొచ్చా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజారక్షకులు అనే పేరు మాత్రమే కానీ ఇప్పటి వరకు జరిగిన అనేక ఘటనల కారణంగా పోలీసులంటే ఒక రకమైన భయాన్ని ప్రజల్లో సృష్టించారు. ఇక పోలీస్ స్టేషన్ అంటే పారిపోయేవారు చాలా మందే ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా వెళ్లకుండా ఉండే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే పోలీసులు, స్టేషన్లు, పోలీసులు చట్టాలకు అతీతమైనవి కావనే విషయాలు అట్టడుగు ప్రజల్లోకి ఇంకా వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసమే అనే విషయం తెలియాలంటే ముందు సామాన్య ప్రజానికానికి భారత చట్టాల గురించి కూడా తెలియాలి. అలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, పాలకులపై ఉంటుంది. పోలీస్ స్టేషన్లు అంటే భయపడవద్దని చాలాసార్లే పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. నిజమే, పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. పోలీస్ స్టేషన్లోనే ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇది ఎలాంటి నేరమూ కాదు. ఇది మనం చెప్పుకుంటున్న విషయం కాదు. కోర్టులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. దీనికోసం ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఇప్పటికే ఇలాంటి కేసులపై కోర్టులు తీర్పులనిచ్చాయి. ఇప్పటికీ న్యాయ వ్యవస్థ ఈ అంశంపై దృష్టి సారించింది. అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం పోలీస్ స్టేషన్లలో ఫోటోలు, వీడియోలు తీయడం నేరం కాదని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి చట్టపరంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లోపల పోలీసుల వీడియో రికార్డింగ్లు అనుమతించాలి. అంతేకాదు, పోలీస్ స్టేషన్లో సంభాషణలను కూడా రికార్డ్ చేయవచ్చు. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ నిషేధించిన ప్రదేశం కాదు. కాబట్టి పోలీస్ స్టేషన్ లోపల వీడియో రికార్డింగ్ చట్టం ప్రకారం నేరం కాదు. అక్కడ పోలీసులతో మాట్లాడే సంభాషణలు కూడా రికార్డింగ్ చేయవచ్చు. కానీ ఇది వారి డ్యూటీకి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదనే విషయాలు కూడా గుర్తించాలి. ఇక్కడ పోలీసులు తమ గోప్యత హక్కును కూడా ప్రస్తావించవచ్చు. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కు, స్వేచ్ఛను, హామీని ఇస్తుంది. ఇందుకు గోప్యత హక్కు కూడా ఉంది. ఇక్కడ గుర్తించాల్సిన అసలు విషయం ఏంటంటే ఒక పోలీస్ అధికారి గోప్యత హక్కును అనుభవిస్తున్నప్పటికీ పబ్లిక్ సర్వెంట్ గా విధుల్లో ఉన్నప్పుడు అతని చర్యలు అటువంటి హక్కు ద్వారా రక్షణ ఉండదు. కాబట్టి పోలీస్ అధికారిని వీడియో రికార్డ్ చేయడం అనేది ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించినట్టు కాదు. అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం పోలీస్ స్టేషన్ నిషేధిత ప్రదేశంగా గుర్తించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2018లో 2 పరస్పర సంబంధ వివాదాలను పరిష్కరించడానికి వార్ధాలో జరిగిన చర్చలను రహస్యంగా వీడియో తీసిన ఒక వ్యక్తిపై వార్ధాలో గూఢచర్యం అనే క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ కేసు వివరాలు గమనిస్తే జస్టిస్ మనీష్ పీటాలే, జస్టిస్ వాల్మీకిల ధర్మాసనం తమ తీర్పులో అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషేధిత ప్రాంతాల జాబితాలో పోలీస్ స్టేషన్ లేదని తెలిపింది. అందువల్ల అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని పేర్కొంది. పోలీస్ స్టేషన్లో వీడియో, కోర్టులో నిలబడిన పోలీసుల కేసు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన రవీంద్ర ఉపాధ్యాయకు వారి ఎదురింటి వారికి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వీరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే వారిద్దరిని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో చర్చలు జరుపుతుండగా దాన్ని ఉపాధ్యాయ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దాంతో అధికారిక రహస్యాల చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కోర్టుకు చేరగా సంచలన తీర్పు వచ్చింది. కేవలం గూఢచర్యాన్ని నిషేధించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను నిషిద్ధ ప్రాంతాలుగా ఈ చట్టం గుర్తించింది. కాబట్టి అక్కడ ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం. కానీ ఈ జాబితాలో పోలీస్ స్టేషన్లు లేవు. కాబట్టి అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని కోర్టు తీర్పిచ్చింది. కేసును కొట్టివేసింది. భారత న్యాయ వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం పోలీస్ స్టేషన్లలో సోదాలు, స్వాధీనాలు జరుగుతున్నప్పుడు ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో వీడియో తీయడం తప్పనిసరి. ఈ నిబంధన పోలీస్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.